హలో ఎవ్రీవన్. రామ్ పోతినేని నటించిన అలానే కన్నడ స్టార్ ఉపేంద్ర గారు కీలక పాత్రలో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఈ మూవీ రామ్కి నిజంగా ఈ టైంలో ప్లస్ అనే చెప్పాలి కదా. ఇంచుమించు ఒక 4-5 ఇయర్స్ నుంచి రాముకి సరైన హిట్ పడలేదు. సో ఇది నిజంగా ఒక రియలిస్టిక్ స్టోరీ లాగా ఉంటుంది. కొంతమంది రియల్ స్టోరీ అని అంటారు. రియల్ స్టోరీ కాకపోయినా కూడా దర్శకుడు ఆయన మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి తీశాడు చూసారు ఆయన, మహేష్ పచ్చిపుల్ల ఏదో సంథింగ్. ఆయన అంటే ఆయన సగటు ఒక ప్రేక్షకుడుగా, సగటు ఒక సినిమా అభిమానిగా రాసుకున్న కథని చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది సగం సినిమా. అంటే ఎప్పుడు సినిమా ఫ్యాన్గా ఉండేవాడు, పర్టికులర్గా ఒక హీరోకు ఫ్యాన్గా ఉండేవాడు చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటాడు. అష్టకష్టాలు ఇన్ ద సెన్స్ సినిమా హిట్ అయితే ఓకే, హిట్ అవ్వకపోతే వీలే ఫ్యాన్స్ అందరూ డబ్బులు షేర్ చేసుకొని షో ఇప్పుడు థియేటర్లో ఒక రూల్ ఉంటుంది, ఒక 10 మంది ఆక్యుపై అవ్వందే కనీసం షో స్టార్ట్ చేయరు. సో అట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్ వల్ల షో వేయట్లేదు, మూసేశారంటే మా హీరోకి ఎంత అవమానకరం, తోటి హీరోల ముందే అభ్యంతరకరం అనే పరిస్థితుల్లో వీళ్ళే ఇలా చేయడం అనేది మనం చాలా సందర్భాలు చూసాం. ఎస్పెషల్లీ నేనింతే సినిమాలో హీరో సుబ్బరాజుగా యాక్ట్ చేశారు, బట్ రవితేజ గారి సినిమా అది. అందులో సినిమాలో హీరోగా సుబ్బరాజు గారు యాక్ట్ చేస్తే ఆయన ఫ్యాన్గా సాయిరామ్ శంకర్ చేశారు, ఎవరు మన పూరి జగన్నాథ్ గారి బ్రదర్. సో దానికోసం అప్పులైపోయి ఆయన లాస్ట్లో సూసైడ్ చేసుకుని కూడా చనిపోతాడు. అంటే ఫ్యాన్స్ అంత పిచ్చగా ఉండొద్దని పూరి జగన్నాథ్ గారు చిన్న హింట్ ఇచ్చి వదిలేరు, అంటే సినిమా జీవితం ఎలాగుంటుందని. ఇక్కడ ఒక ఫ్యాన్ జీవితమే ఒక స్టోరీగా తీసుకున్నాం అనమాట. ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఆంధ్రాలో పేరుంచిన ఒక సూర్యకుమార్ అనే ఒక సూపర్ స్టార్. మన స్టోరీ అంతా చెప్పొద్దు, బట్ సినిమా అయితే మాత్రం అంటే తను ఎలా ఫీల్ అయ్యాడో దర్శకుడు, ఒక సగటు అభిమానికి ఎలా ఫీల్ అలాగే తీశాడు. అంటే ఒక సూర్యకుమార్ అనే సూపర్ స్టార్కి తెలుగులో వీరాభిమానులకు లక్షల కొద్ది వీరాభిమానులు ఉండే ఒక సూపర్ స్టార్కి ఈయన ఒక అభిమాని. ఆ హీరో కోసం ఏం చేశాడు, ఫైనల్గా అభిమాని కష్టాలు ఉన్నప్పుడు హీరో మెట్టు దిగి వచ్చి సాయపడ్డాడు, చేయూత అందించాడు అనేది స్టోరీ లైన్. సో ఫస్ట్ మరి రామ్ ఎనర్జెటిక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ రామ్ ఎనర్జెటిక్, రొటీన్గా ఉండే జోక్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం. సినిమా ప్లస్ ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి. అంటే బయటకు ఎక్కువగా వినపట్లేదు, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అరే ఈ సాంగ్ బాగుందిగా బయట వినడానికి అన్నట్టుగా అనిపిస్తుంది. సార్, ట్రైలర్ లో చూసుకుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లాగా కనిపించింది. సో రంగస్థలం టైప్ లాగా కాదు, విలేజ్ బ్యాక్ డ్రాపే. అంటే కొంచెం ఈ ఫోన్లు మొబైల్ టెక్నాలజీ రాని రోజులు అనమాట అవి. సో ఆ టైంలో ఎలా ఉండేది, వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో అలాంటి సందర్భాల్లో సినిమా హీరో ఆయన బర్త్డే వస్తే కేకులు కట్ చేసి రక్తదానాలు చేసేసి అన్నదానాలు చేసి, ఇప్పుడు మెగాస్టార్ గారికి కూడా ఎలా ఉండేది అసలు. నేను చదువుకున్న రోజుల్లో అయితే భయంకర, అసలు చిరంజీవి గారి బర్త్డే అంటే ఇంకా ఆగస్టు 22 అదొక పబ్లిక్ హాలిడే అనుకోండి, అంత అద్భుతంగా ఉండేది. సో ఇక్కడ కూడా ఒక దర్శకుడు ఇక్కడ టాలెంట్ ఎక్కడ బయటపడుతుందంటే, ఆంధ్ర కింగ్ తాలూకాని ఇక్కడ ఎవరో పాత హీరోల్ని పెద్ద హీరోల్ని పెట్టి తీస్తే ఇబ్బంది అడుగుతుందనో, లేదంటే ఆ ఇమేజ్లో ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ గొడవ పడతారని ఉద్దేశము తెలివిగా ఉప్పి స్టార్ని తీసుకున్నారు. ఉప్పి గారిని, అదే కన్నడ ఉపేంద్ర ఉప్పి గారు అంటారు ముద్దుగా, ఉపేంద్రని తీసుకున్నారు. ఉపేంద్ర అనే స్టార్ ఎలాంటి స్టార్ అంటే విమర్శకులు కూడా నచ్చే నటుడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా సొసైటీ మీద ఉండే ప్రవర్తనని, సొసైటీలో ఉండే చెడుని చాలా చక్కగా చూపిస్తాడు. ఇలా ఉన్నారు, వీళ్ళకి ఇలాగే ట్రీట్ చేయాలి అనే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. కాబట్టి ఉపేంద్ర గారి సినిమాలో అందరి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కూడా సినిమా చూస్తారు. సో కాబట్టి ఆయన్ని పెట్టుకోవడమే సినిమాకి సగం ప్లస్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ రామ్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటాడు. మనం చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఏదో సినిమా వారియర్ ఏదో సినిమా ఉంటుంది, అందులో పోలీస్ ఆఫీసర్గా డిఫరెంట్గా కనిపిస్తాడు. అంతకుముందు సాఫ్ట్గా కనిపిస్తాడు, లవర్ బాయ్ లా కనిపిస్తాడు. స్మార్ట్ శంకర్ అయితే ఇంక మరి కంప్లీట్ డిఫరెంట్ గెటప్, పక్క ఓరా మాస్ అనమాట. ఆఫ్ కోర్స్ డబుల్ స్మార్ట్ సరిగా ఆడలేదు. సో అట్లాగా మంచి యంగ్గా ఊర్లో వాడు ఎలా ఉంటారు, జుట్లు బాగా వేసుకొని వాళ్ళు ఒక కటింగ్ సరిగా చేయించుకోకుండా ఒక ఊరబ్బాయి ఎలా ఉంటాడు, ఆ టైంలో ఉండే చెక్ షర్ట్స్, మామూలు ఫార్మల్ ప్యాంట్స్, జీన్స్ కూడా కాకుండా అట్లాంటి గెటప్తో, 2 వీలర్ అంటే సైకిలే అప్పట్లో,
అలాంటి ఇది సినిమా అయితే బాగా చూపించారు. బట్ మెయిన్ సాంగ్స్ బాగున్నాయి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆయన సాంగ్ ఒకటి పాడాడు, ఆయనే రాసి సంథింగ్ రాశాడో పాడాడు సంథింగ్, అది వాయిస్ నాకు పెద్దగా తేడా తెలియలేదు కానీ చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. సో ఇక్కడ ఉపేంద్ర క్యారెక్టర్ ఎంత హీరోలో అక్కడ అంత స్పష్టంగా, అంటే ఒకప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఆ సినిమాకి ఎంత హైప్ తీసుకొచ్చిందో జస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట కనిపిస్తారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా కనిపిస్తే మ్యాక్సిమం 20 మినిట్స్ మించి ఉండదు ఉపేంద్ర గారి క్యారెక్టర్. బట్ చాలా అద్భుతంగా ఎంత ప్రతి దగ్గర ఆయన పోస్టర్ రూపంలోనో కటౌట్ రూపంలో కనిపిస్తుంటాడు. ఆయన కోసం హీరో తపన. ఆయన మోర్ ఓవర్ ఇక్కడ ఫాదర్ సన్ బాండింగ్ కూడా బాగా చూపించాడు. తండ్రి జనరల్గా ఏ తండ్రి అని ఏం చెప్తాడు, అరే ఎందుకురా సినిమాలు తిండి పెడతాయా బాగుపడరా అనే చెప్తారు. దాన్ని ఒక సినిమా అభిమానిగా ఈయన ఎలా చేశాడు అనేది చాలా బాగా అనిపించింది. పైపెచ్చు ఎవరు హీరో రామ్ కూడా చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో పెరిగిన పర్సన్. స్రవంతి రవికిషోర్ గారు స్వయాన తమ్ముడు కొడుకు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ డిస్ట్రిబ్యూషను, ఆ సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా హిట్టా ఫట్టా అలాంటి వాతావరణంలో పెరిగినోడు కాబట్టి సినిమా హీరోకి ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుంది, ఒక ఫ్యాన్ కోసం ఒక హీరో కోసం ఫ్యాన్స్ ఎలా తహతలాడుతుంటారు, ఎలా పిచ్చిగా ప్రేమిస్తారు అనేది ఇక్కడ హీరో రామ్ క్యారెక్టర్లో బాగా చూపించాడు. ఓకే, ఇక మూవీలో మ్యూజిక్ ఏ విధంగా ఉంది సార్? మామూలుగా మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు అంత ఏం అనిపించలేదు కానీ సాంగ్స్ బాగున్నాయి. అంటే నాకు ఎలా అనిపించింది అంటే ప్రేమము సినిమాలో ఒకప్పుడు ఎలాగైతే సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి మన నాగచైతన్య, ఆ టైప్ సాంగ్స్ లాగా అనిపించింది నాకు. ఓకే, అంటే సినిమా ఆద్యంతం అయితే బాగుంది. ఉపేంద్ర గారిని ఇది కానీ రామ్ ఎనర్జెటిక్ రామ్ యాక్షన్ కానీ బాగుంది. హీరోయిన్కి కూడా కొంత ప్రాధాన్యత ఉంది, లవ్ ట్రాక్ ఉంది కాబట్టి. లవ్ ట్రాక్ ఎందుకంటే ఇంతకుముందు ఆవిడ చేసిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. రవితేజ గారితో ఏదో సినిమా చేశారు బచ్చన్ ఏదో, అది డిజాస్టర్, పెద్దగా ఆడలేదు. తర్వాత మొన్న కూడా ఇంకో ఏదో సినిమా చేశారు, పెద్దగా ఆడలేదు. సో ఇప్పుడు ఇది ఆమెకు ఫెచ్చింగ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్కి హీరోకి హీరో తండ్రికి అండ్ సూపర్ స్టార్ సూర్యకుమార్ వీళ్ళ మధ్యన జరిగిన ఒక స్టోరీని చాలా బాగా చూపించాడు. అంటే అంతమంది అవుట్లైన్స్ మనం చెప్పలేం కానీ సినిమా వరకు అయితే రామ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను శైలజ తర్వాత ఇది ఒక మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. రామ్ మూవీలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ అంటే విలనిజంగా మనకి చూసుకోవచ్చా లేకుంటే? లేదు, అంటే హీరో రామ్ అభిమానించే ఒక సూపర్ స్టార్ ఆయన ఆంధ్ర కింగ్ అంటే ఒక సూపర్ స్టార్, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు. సో ఆయనకి కొంత వందల మంది, వేల మంది, లక్షల మంది ఫ్యాన్ బేస్ ఉంటారు. ఆ ఫ్యాన్ బేస్లో ఈయన ఒకడు. ఇప్పుడు నీ గురించి ఎందుకు పట్టించుకుంటారు, అరే పిచ్చోడు వెంటరా నేను చూసుకుంటా, లేదు మా హీరో అటువంటి వాడు కాదు, సగటు అభిమాని సంగతి కూడా చాలా బాగా చూసుకుంటాడని ఛాలెంజ్ చేస్తాడు. చాలా మంది చెప్తూ ఉంటాడు ఎవరు వినపోయినా. బట్ ఫైనల్గా ఆ హీరో ఈయన కష్టం వచ్చినప్పుడు వచ్చి లేదు వాళ్ళు లేనిదే మనం లేము, బట్ వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా మనం వాడి కోసం రావాలని చెప్పి హీరో ఒక మెట్టి దిగి వస్తాడు. అదే సినిమా అయితే బాగా తీశాడు. డైరెక్టర్ కూడా ఫీల్ అయి తీసినట్టుగా అనిపించింది. సినిమా థియేటర్లో చూడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.